ప్రపంచపు బ్యాక్ విషకోగిలిలోకి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇక వారి పెత్తనమే కొనసాగుతుందని డేంజర్ జోన్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ప్రపంచ బ్యాంక్ నుంచి రుణం తీసుకుంటే ఎంత డేంజరో ఆర్థిక నిపుణులు ఎవరిని అడిగినా చెప్తారు. తామిచ్చిన నిధులకు లెక్కాపత్రాలతో చెప్పడమే కాకుండా సంక్షేమ పథకాలకు కూడా కోత పెడుతుంది. ప్రపంచ బ్యాంక్ నుంచి నిధులు తీసుకుంటే ఒక రకంగా మన పిలక వారి చేతిలో ఉండేటనని వేరే చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు ప్రపంచ బ్యాంక్ విషకోగిల్లోకి చేరేందుకు సిద్ధమవుతున్నాయి. అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో చర్చించారు. అంటే రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ నిధులిస్తే ఇక వారి పెత్తనమే కొనసాగుతుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సమావేశమయ్యారు. కొద్ది రోజుల క్రితం ఆయన జరిపిన అమెరికా పర్యటనలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షులతో చర్చలు జరిపారు. వివిధ ప్రాజెక్టులకు రేవంత్ రెడ్డి నిధుల కోసం చర్చలు జరిపారు. ప్రజా ఆరోగ్య రంగానికి, హైదరాబాద్ 4.0 మూసీ ప్రక్షాళన, స్కిల్ యూనివర్సిటీ వంటి వారికి నిధులు ఇవ్వాలని కోరారు. నిధులు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. వడ్డీతో సహా నిధులను ముక్కుపిండి వసూలు చేస్తుంది. పైగా తాము చెప్పిన రంగాలకే నిధులను కేటాయించాలంటూ షరతులను విధించడంలో ప్రపంచ బ్యాంక్ ఎప్పుడూ వెనకడదు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రపంచ బ్యాంక్ నుంచి నిధులు తెచ్చుకున్నారు. అనేక సంస్కరణలు చేపట్టేందుకు వీటిని తీసుకున్నట్లు చెప్పారు. కానీ తర్వాత చంద్రబాబు ప్రజలపై పన్నుల భారం మోపాల్సి వచ్చింది. విద్యుత్ నుంచి అన్ని రకాల పన్నులు పెంచిన చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీల ప్రపంచ బ్యాంకు నుంచి రుణం పొందడానికి అస్సలు అంగీకరించవు. పెద్ద ఎత్తున ఉద్యమం చేసేవి. ప్రపంచ బ్యాంకును రాష్ట్రానికి తాకట్టు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని కామెంటరు కన్నెళ్ల చేశారు. ఫలితంగా చంద్రబాబు నాయుడు 2 దఫాలుగా అధికారానికి దూరం కావాల్సి వచ్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ, అనంతరం రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన కేసీఆర్ ప్రభుత్వం కానీ ప్రపంచ బ్యాంకు నిధుల జోలికి వెళ్లలేదు. FRMB నిబంధనల మేరకు దేశీయ రుణాలు మాత్రమే తీసుకునేవారు. దీంతో సంక్షేమ పథకాల్లో కోత ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచ బ్యాంక్ జపం చేయడానికి ఆర్థిక నిపుణులు తప్పుపడుతున్నారు. ఇక రెండు రాష్ట్రాల్లో కమ్యూనిస్టులు కూడా వీటిపై పెదవి విప్పలేదు. తెలంగాణలో కమ్యూనిస్టులు కాంగ్రెస్తో జతకట్టగా ఏపీలో మాత్రం చంద్రబాబు ప్రభుత్వాన్ని కామెంటర్లు ప్రశ్నించే సాహసం చేయలేకపోతున్నారట. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.